ప్రభువు పేరిట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. మన ప్రభువు రక్షకుడైన యేసు నామమున నా హృదయపూర్వక వందనములండి. ఈరోజు ఒక మాట ధ్యానిద్దాము రండి. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు ప్రకటన 18:11 చూస్తాం. వ్యాపారం అనేది జీవనోపాధి సంపదనకు రుజువైన సమంజసమైన మార్గాలలో ఒకటి. వేరు ప్రాంతాల నుండి సరుకులు తెప్పించి రవాణాకు, దుకాణం ఖర్చులకు, తన జీవనోపాధికి తగినట్లుగా కొంత లాభం వేసి అమ్మడం యోగ్యకరమైన విషయమే. అయితే కొందరు డబ్బు కోసం నీతిపరులైన మనుషులను, మమతలను, చెప్పుల కోసం బీదవారిని అమ్మేస్తారంట. ఆమోసు 2 అధ్యాయము 6 మేము ఒకసారి చూద్దాము రండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ప్రకటన గ్రంథం 18 అధ్యాయంలో మనం చూస్తున్నాం. మత వాణిజ్య వ్యవస్థ, మహావేశ్య బాబులోను వివిధ రకాలైన వస్తువులతో పాటు మనుషుల శరీరాలను, మనుషుల ప్రాంతాలను లేదా ప్రాణాలను అంగడి సరుకుగా వ్యాపారం చేస్తుందంట. నేటి క్రైస్తవ సంఘం ఈ కడవరి దినాలలో యుగాంతం సమీపిస్తున్న కొద్దీ మత వాణిజ్య సంస్థల రూపొందుతూ ఉన్నది. దానికి రాజకీయ అధికారము తోడవుతుంది. ఇలా ఏర్పడిన ఈ బ్రహ్మాండమైన వ్యవస్థకు క్రీస్తు విరోధి నాయకుడుగా, పాలకుడుగా ఉంటాడు. ఈ రోజుల్లో మతములో వాణిజ్యం ఎంత యథార్థంగా ప్రవేశించి తాండవం ఆడుతున్నదో కళ్ళున్న ప్రతి వ్యక్తి చూస్తూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నారు. అమ్మ బాబోయ్, అమ్మేస్తున్నారు. అమ్మేసే వారిని జనం నమ్మేస్తున్నారు. పవిత్రత, పాపులు, పతిత భక్తులు పరువును, ప్రభువును అమ్మేస్తూ ఉన్నారు. నిలువున నడి బజార్లో నిన్న నేడు మర్యాదని, మానాన్ని, మనుషుల ఆత్మల్ని, మంచితనాన్ని, మానత్వాన్ని వంచనతో మొహమాటం లేకుండా మితిమీరి అమ్మేస్తూ ఉన్నారు. మనుషులు దేవుడు తమపై ఆశతో మనసారా ఉంచిన నమ్మకాన్ని మేడల కోసం, కారుల కోసం, తోటల కోసం, మిద్దెల కోసం, గద్దెల కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారాల కోసం అమ్మేస్తున్నారు. క్రైస్తవంలో కూడా ప్రతి దానికి వెల కడుతూ ఉన్నారు. ఉచితముగా ప్రభువు నుండి పొందిన దానిని ఉచితముగా కాక ఖరీదుకు ఇస్తూ ఉన్నారు. ఒక మాట ప్రభువు గురించి చెబితే 4 మాటలు తమకు చందాలిమ్మని అడగడానికే వాడుతూ ఉన్నారు. ఎంత విచిత్రం అండి. పేతురు అన్నాడు కదా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నది నీకిస్తున్నాము. ఈ రోజుల్లో మా దగ్గర ఉన్నది మీకు ఇస్తున్నాము, మీ వెండి బంగారాలు మాకివ్వండి అంటున్నారు. సామాన్య క్రైస్తవులు కూడా ఇలాంటి దోపిడీ స్వాములనే నమ్ముతూ ఉన్నారు. వివేకముగా ఇవ్వడము నేర్చుకోవాలి. భక్తులు తమకున్నది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యథార్థమైన హృదయముతో వాక్య బోధ, సువార్త విషయములో ప్రయాసపడే వారి సేవా అవసరాల నిమిత్తము ఇవ్వాలి గాని సేవను లాభసాధనముగా ఎంచే వారికి ఇవ్వడము సమంజసమా? ఫిలిప్పి పట్టణంలో ఒక యువతికి పుతోను అనే దయ్యము పడితే ఆమెను స్వస్థపరిచే మార్గాలు ఆలోచించకుండా కొందరు బంధువులు ఆమెను ఒక ప్రదర్శనముగా చేసి డబ్బు సంపాదిస్తున్నారంట. ఎంత ఘోరం! పౌలు ఆమెలో ఉన్న
దయ్యాన్ని ఎలగొడితే ఆనందించవలసింది పోయి అతన్ని న్యాయస్థానానికి ఈడ్చుకుపోయారు. అక్కడ పౌలును స్త్రీలను బట్టలు ఉడదీసి బెత్తలతో కొట్టి కాళ్లకు బొండం వేసి చెరసాలలో ఉంచారు. ఆ రాత్రి ఏం జరిగిందో అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మేము చూస్తాం. ఆ అమ్మాయికి పట్టిన దయ్యం పుతోను అనగా పైతాన్ అంటే కొండ చిలువ. ఈ బాలిక నేల మీద దుమ్ములో పాములాగా మెలికలు తిరుగుతూ బుసులు కొడుతూ ఉండేదన్నమాట. దాని వినోదముగా చూపించి ఆ అమ్మాయి బంధువులు డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఒక బాలికకు పట్టిన దుర్గతిని వ్యాపార సాధనంగా చేసుకున్న వీళ్ళు మనుషులేనా? ఆలోచించండి. వార్త 11:15-17. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్ట ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వల అమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడునో అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తీరనెను. ఈరోజు దేవాలయమును వ్యాపార స్థలముగా మార్చు ఉన్నారు. ఎస్, ఆ రోజు యేసయ్య దానిని ఖండించాడు. ఈరోజు కూడా ఆ విధంగా ఉండవద్దు. ఈ మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరమే గాని వ్యాపార స్థలము కాదు అనే సత్యాన్ని ఈ లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మందిరము అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో సేవను వ్యాపారంగా మారడము, సేవ స్వార్థముగా మారడము, సేవ ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము ఒకవేళ జరుగుతూ ఉన్నట్లయితే జాగ్రత్త. అనవసరముగా నీ యొక్క భక్తిని అమ్ముకోమాకో. నువ్వు గ్రహించి యథార్థమైన హృదయముతో వాక్య పరిచర్య చేస్తున్న వారిని, సువార్త విషయంలో ప్రయాస పడేవారిని, వారిని సేవ నిమిత్తము వారికి ప్రోత్సహించాలి, వారికి ఇవ్వాలి. కానీ సేవను లాభసాధనంగా ఎంచేవారికి ఇవ్వడము సమంజసము కాదు. కాబట్టి ఈ రోజుల్లో మేము క్రీస్తు కొరకు జీవించేవారిగా, ఆత్మీయంగా జీవించి, ఆత్మ సంబంధిగా జీవించి, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవారిగా దేవుని నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనము వివేకముతో గ్రహించి ఆ ప్రభు యొక్క సువార్త సేవలో పాలుపంపులు పొందుకొని అద్భుతమైన తన రాజ్యములో స్థలమును చోటును సంపాదించుకోవడము మేము సిద్ధపడాలి. కాబట్టి ఈ సేవ ఏ విధంగా, నిజమైన సేవ ఏమిటి? ఆ మత వ్యాపారులుగా ఉన్నారా, లేదా మత బోధకులుగా ఉన్నారా, లేదా మార్గబోధకులుగా ఉన్నారా, లేదా మనసులను పరలోకానికి తీసుకువెళ్ళే బోధగా ఉన్నారా? కాబట్టి మనం జాగ్రత్తగా గ్రహించి మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకునే అద్భుతమైన వాక్యములు దేవుని కృపతో తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.